జై జై గణేష్. ఈరోజు సాయినగర్ వినాయకుడి దగ్గర ఒక 100 చెట్లు దాకా ఇంటింటికి ఇచ్చి పంపించి ప్రతి ఇంట్లోన మొక్కను నాటిపించినాము. జై గణేష్, జై జై గణేష్. మండలములో మన సాయినగర్లో వెలిసినటువంటి వినాయక స్వామికి వినాయక మనస్ఫూర్తిగా వందనాలు తెలుసుకుంటున్నాం. ఈరోజు వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా సాయినగర్ ప్రజలు అలాగే సాయినగర్ యువకులందరూ ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఫారెస్ట్ మన రాజశేఖర్ గారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఇచ్చేసి ఈరోజు అందరికీ ప్రతి ఒక్క విద్యార్థికి ఒక్కొక్క మొక్కను అందించి ఈ సాయినగర్ గ్రామంలో ఉన్నటువంటి 1000 ఇండ్లకు పంచాలని, ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క మొక్కను పంచాలి. పర్యావరణాన్ని మనం కాపాడడానికి, భారతదేశం మొత్తం పైన పర్యావరణాన్ని రక్షించడానికి ఈ వినాయక చవితిని ఆచరణగా తీసుకొని మేము ప్రతి విద్యార్థి తరఫున ఒక్కొక్క ఇంటికి ఒక మొక్క, ప్రతి గడపకు ఒక మొక్క అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. దీనికి సాయినగర్లో ఉన్న వినాయక మండప యూత్ అందరూ సహకరిస్తున్నారు. ప్రజలందరూ దీన్ని ఘనంగా స్వాగతిస్తున్నారు. కాబట్టి మధు వాణి విద్యా సంస్థల తరఫున, మా విద్యార్థుల తరఫున మేము కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మా ఎన్ఎస్ఎస్ విద్యార్థులు ప్రతి ఇంటికి ఇస్తున్నారు. దీనికి ఇది సంతోషకరమైనటువంటి విషయము. ఇదే విధంగా పలమనేరులో కానీ, మన రాష్ట్రంలో కానీ, మన దేశంలో కానీ ప్రతి వినాయక చవితికి ఎక్కడైతే వినాయకుడిని ప్రతిష్టాపన చేస్తారో అక్కడ ఒక్కొక్క 1000 మొక్కల్ని ఆ ఏరియాలో ఉన్నటువంటి ఇండ్లకు డిస్ట్రిబ్యూట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, భారతదేశం మొత్తము భారత మాతని పచ్చని చెట్లతో అలంకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పర్యావరణాన్ని కాపాడాలని మా విద్యార్థులు కూడా మేము కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి సాయినగర్ ప్రజలకు, మన సాయినగర్ వినాయక స్వామి ఉత్సవ కమిటీ, ముఖ్యంగా తేజ అందరూ శ్రావణ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, నెక్స్ట్ వినాయక చవితికి 10,000 మొక్కల్ని డిస్ట్రిబ్యూట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విరమిస్తున్నాం.